ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నారు? నిన్న నాకు చాలామంది ఈ సోషల్ మీడియాలో చూసిన పాయింట్ కూడా అదే నేను. ఈ రౌడీ షీటర్లు అంటే వాడు ఇంకా బయట తిరుగుతూ తెల్ల చొక్కా వేసుకుని వచ్చి దాడులు చేస్తున్నాడంటే అది ఎవరు అది అది వైఫల్యం కాదా? అది మీరు చూస్తూ ఊరుకున్నట్టు కాదా? రిషి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎప్పుడైతే ఇప్పుడు అమరావతి రైతుల మీద దాడి అది ఇది అనుకునే కన్నా కూడా వైకాపా వారు ఏం చేస్తున్నారంటే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ మీద దాడి చేస్తున్నారు. దీంట్లో భాగంగా రౌడీ మూకల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ఇప్పుడు అంబటి రాంబాబు ప్రవర్తన కావచ్చు, పేర్ని నాని ఒక రైతును ఉద్దేశించే విధంగా మాట్లాడడం మనం చూసాం. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే అసభ్య పదజాలంతో కొంతమంది రౌడీ షీటర్లు తీసుకురావటం. మీరు అన్నట్టు ఏంటంటే అమరావతిలో లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించి ఇది పెట్టుబడులకు అదేవిధంగా ఇది కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటి అంశాన్ని ఏదైతే ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ ప్లాన్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ అవన్నీ చూసిన తర్వాత కూడా మనం అన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే రౌడీ మూకలు ఉండారో వాళ్ళని ఎంటర్ కానియకుండా ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో పీడీ యాక్ట్ ఉంది, 30-31 యాక్ట్స్ నడుస్తుంది. అయినా కానీ వీళ్ళు డేర్ చేసి వచ్చారంటే అంటే ఈ కొన్ని చట్టాల పరిధిలో కొన్ని విషయాలు ఉంటాయండి, లేట్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు కోర్టులో కొన్ని అంశాలు ఉన్నప్పుడు కోర్టు చూసుకునేది అనుకుంటా ఉంటాం. ఇందాక నేను కూడా ఒక మాట అన్నప్పుడు లేదండి మనకు చట్టాలు న్యాయాలు ధర్మాలు న్యాయస్థానం నుండి అన్నట్టు తమరు మాట్లాడారు. కాబట్టి ఈ పానుగంటి చైతన్య అనే అతని మీద రౌడీ షీటర్ కేసులు ఉండి ఆ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన ఇష్యూస్ వీటన్నిటి మీద కేసులు నడుస్తున్నాయి. అతను కొన్ని రోజులు రిమాండ్ లో కూడా పెట్టారు. అలాగే ఇంకొంతమంది రౌడీ మొక్కలను కూడా తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే ఈ చట్టాల్లో ఉండాలి స్కూల్ చూసుకొని ఇటువంటి వాళ్ళు వస్తున్నారు. ఇటువంటి అణిచివేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతాం అనే మాట వాస్తవమే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా చాలా రౌడీ మొక్కలను అరెస్ట్ చేయడం కానీ, నిన్న విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని అంబటి రాంబాబు నేను కాపు ఉద్యమ నాయకుడిని అని చెప్పి బయటకు వచ్చేసి, అంటే 5 సంవత్సరాలు తను అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కాపు నాయకులు బయటికి రాలా. ఆ రోజు కాపుల మీద కానీ ఎవరైనా మీద కానీ ఇష్యూలు జరిగితే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ మాట్లాడాల, దాన్ని కాంప్రమైజ్ మోడ్ లో ఉన్నారు. కానీ ఒక్కసారి వీళ్ళు బయటికి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? రెచ్చగొట్టాలి, ఇక్కడ వైవిధ్యాలు కలగజేయాలి ప్రాంతాల మధ్య. ఆల్రెడీ గతంలో ప్రాంతాల మధ్య ఏదో విద్వేషాలు రెచ్చగొట్టాలని సక్సెస్ సాధించామని అనుకున్నారు. కానీ మొన్న ఎలక్షన్ లో అది కూడా తేటతెల్లమైపోయింది. అన్ని ప్రాంతాలు అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాయి, అన్ని ప్రాంతాలు కూటమి యొక్క నిర్ణయాలను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇంకా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పులికేసి లాగా వాళ్ళ అనుమానాలను పంపించేసేసి మీరు అక్కడికి వెళ్ళి దాడులు చేయండి, ఇదిగో ఇటు కవించేది చేయండి, అమరావతి మీద దృష్టి పెట్టండి, ఒక కులాన్ని ఇష్యూ చేసేయండి, ఇవన్నీ చేయటం వల్ల ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి పదంగా దూరం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ నాయకుడు కాదండి. ఇక్కడ రాజకీయ నాయకుడు యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉండవు. ఎందుకంటే పులి కేసు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ విధంగా తన స్వప్రయోజనాల కోసం, ఆ కేసుల నుంచి బయటపడటం కోసం ఆ విధంగా ఆలోచించేసి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారండి మీటింగ్ లో. ఇటువంటి మేము కొంత బ్రీతింగ్ ఇచ్చాము, అయిపోయింది, ఇక ఎలా ఉండిద్దో చూడబోతున్నారని. చూడాలంటే ఈ పరిరక్షణ కమిటీలనో ఇంకోటనో పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, అసలు ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలి అధికారులు. ఇప్పుడు రిషి గారు 2 కేసులు వాళ్ళ మీద పెడతాం జరిగింది. వాళ్ళలో దాదాపు ఒక 12 మంది మీద, ఒకటి SC/ST అట్రాసిటీ కేసు, అదేవిధంగా రైతుల మీద అటాక్ చేసినటువంటి కేసు, ఈ 2 కేసులు కూడా పెట్టారు. దీంట్లో వాళ్ళు BNS సెక్షన్లు పెట్టారు, IPC సెక్షన్ల కింద పెట్టారు. దీంతో పాటు ఏదైతే ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునింది. ఇటువంటి అంశాలే కాదండి, ప్రజల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ప్లాన్. గ్యాప్ అయితే ఏం లేదుగా, రైతులకి ప్రభుత్వానికి మధ్య పెద్ద గ్యాప్ అయితే లేదు కదా. ఎక్కడుందండి? ఇప్పుడు రైతులు ఏమండి, అమరావతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తుంది. మీరు ఇంకోటండి, ప్రపంచంలోనే ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది అసలు ఒక మిగిలిన వాళ్ళకి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటున్నానంటే నేను ఒక ఎకరం ఎవడన్నా భూమి దాంట్లో 10 సెంట్లు ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళు ఎంత గందరగోళం చేస్తున్నారండి. ఇప్పుడు సుధాకర్ రావు గారు చెప్పుకుంటా వచ్చారు, ఆ ప్రాంతంలో ఒక ఎకరం భూమి ఇస్తే దాంట్లో 90% మాకే కావాలంటున్నారు కదా. కానీ 33,000 మంది రైతుల్ని వాళ్ళని కన్విన్స్ చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా 2014లో ఉన్నటువంటి అంశం చూస్తే ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. అనే ఒక గొప్ప రాజధానిని ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏమన్నాడు, నేను అమరావతి. అదే ఇప్పుడు ఆ రోజు ఆయన కళకి అందరూ ఎలైన్ అయ్యారు, అదే జరగాలి కూడా. సో ఫైనల్ గా డివిఎస్ గారు, ఇప్పుడు మాస్టర్ డెవలప్మెంట్, ఆర్కిటెక్చర్స్, డిజైన్స్ టైం లేదు, కానీ సో మెనీ కంపెనీస్
యు నేమ్ ఎనీ, ఇప్పుడు సింగపూర్ కంపెనీలు కానీ, లేకపోతే యూకే కంపెనీలు కానీ, లేకపోతే హఫీజ్ కాంట్రాక్టరు, ఇలా ఒక పెద్ద వ్యవస్థ, ప్రపంచంలో అత్యుత్తమ వ్యవస్థ అంతా కూడా అక్కడ డిప్లాయ్ అవుతోంది. సో ఏంటి అంటే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చేసే ఈ పిచ్చి పిచ్చి ఏదో పక్కగిళ్ళు ఆడుకోండి అంటారు కదా చిన్నపిల్లలు ఇది చేస్తున్నప్పుడు, అలాగే అనుకోవాలా, లేకపోతే దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా? దిస్ ఆర్ దట్. రిషి గారు, ఇప్పుడు అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి, జాతీయంగా అంతర్జాతీయ ముఖ చిత్రం పైన ఇవాళ అసలు బాగా ఎక్స్పోజ్ అవుతారు. మీరు న్యూయార్క్ టైమ్స్, లేకపోతే వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్, టెక్ క్రంచ్, ఎకనామిక్, ఫైనాన్షియల్ టైమ్స్ అన్ని కూడా ఇవాళ హైలైట్ చేస్తున్నాయి అమరావతి క్వాంటమ్ వ్యాలీ. అవును. ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు బికమ్ క్వాంటమ్ పవర్ హౌస్, లేకపోతే ఇండియా స్టెప్స్ ఇన్ టు క్వాంటమ్